హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫలితాన్ని తారుమారు చేసింది, కూటమిని అధికారంలో తీసుకురాబోతుంది అని చెప్పేసి వాళ్ళ అనుకూల మీడియా ద్వారా చెప్పటం, దాన్ని టీడీపీకి కూటమికి ఓటు వేసిన వాళ్ళు, ఆ కూటమి అధికారంలో రావాలని కోరుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేయటం కనిపిస్తూ ఉంది. అయితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఎంతవరకు ప్రభావం చూపించింది, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం చెబుతోంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడే అమలవుతున్న ఇది ఏమీ కాదు. అది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. కానీ లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు బాబు దీన్ని ప్రచారాస్త్రంగా మార్చారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ప్రధానంగా ఎత్తిన ఇది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా భూమికి సమగ్ర సర్వే నిర్వహించామనే పేరుతోటి ఇచ్చినటువంటి స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్పుల ప్రతి అంటే జిరాక్స్ కాపీని ఇచ్చారు. ఆ జిరాక్స్ కాపీ చూపించి ఇదిగో చూడండి, ఇదే పట్టాదారు పాస్ పుస్తకం, ఇక జగను మీ హక్కులను లాగేసుకున్నాడు, ఇక మీ చిత్తు ప్రతి మాత్రమే మీ దగ్గర ఉంటుంది, ఇగో ఇది దేనికైనా పనికొస్తుందా, అందుకే నేను చించి పారేస్తున్నాను అంటూ చంద్రబాబు చేసిన హడావుడి నిజంగా అయితే రాష్ట్రంలో అంటే ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న వైసీపీ వాళ్ళనైతే కొంత టెన్షన్ పెట్టలేదనైతే చెప్పలేము. అయితే అసలు దాని ప్రభావం ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఆ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఏ సీఎం కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైన బహుళ పార్టీ వ్యవస్థ కాస్త స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించే అవకాశాలు ఎక్కువే ఉన్న దగ్గర రాష్ట్రం మొత్తానికి సంబంధించిన మొత్తం భూములు ఒక్కళ్ళే కాజేస్తారు అని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా ప్రజలను అసలు అంటే దాన్ని ఎట్లా చెప్పి నమ్మించాలనుకున్నారో ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. తర్వాత ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి చూసావా పలానా ఊర్లో చేశారు లేదంటే పలానా ఏరియాలో చేశారని చెప్పేసి భయపెట్టే అవకాశం ఉండేది. అట్లాంటిది కూడా ఏమి జరగలేదు. పోనీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉన్న వేరే ఏదైనా రాష్ట్రంలో ఇట్లా జరిగిందని చెబితే కూడా దాన్నైనా నమ్మేవాళ్ళేమో. అట్లాంటి ఉదాహరణ కూడా ఏమీ లేదు. అయితే ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించిందంటే చూపించింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, అది అసలు ఇది ఎలా వచ్చింది అని పబ్లిక్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళని ఆలోచింపజేసి అసలు దాని గురించి వివరాలు తెలుసుకునే వరకు మాత్రమే దీని ప్రభావం చూపించిందని ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. ఏం చేశారు, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు. గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఇంకో దగ్గర సెర్చ్ చేస్తే వాళ్ళకి కనపడింది ఏంటి, నీతి ఆయోగ్, నరేంద్ర మోడీ, వీటికి సంబంధించిన బొమ్మలో వీటికి సంబంధించిన సమాచారం కనిపించింది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆయన తరపున మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు లేదంటే పేరుని నానినో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇక ఆలోచింపజేయలేదా అంటే అర్బన్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువ లోనవుతారో వాళ్ళు ఓహో ఇదేదో ఒక యాక్ట్ తీసుకొచ్చిండట, దీనివల్ల భూములు లాగేస్తారంట కాజేస్తారంట అనేటటువంటి ఒక ప్రచారాన్ని ఒక గాసిప్ని దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడింది. ఆ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఎవరికి భూములు ఉండవు, ఊళ్ళల్లో భూములు ఉన్న ఎవరు కూడా దీన్ని నమ్మలేదు. దీనివల్ల ఏమైనా ఓట్లు ఏమైనా తేడా వస్తుందంటే కావచ్చు, ఒక 1% వరకైనా ఓట్లు దీనివల్ల స్ప్లిట్ కావచ్చు, దీనివల్ల ఓట్లు కొంత పర్సంటేజ్ ఇది కావచ్చు. 1% ఓటింగ్ మార్జిన్ తోటే అంటే 1000, 2000, 3000 ఇట్లాంటి మార్జిన్ తోటి గెలుపు అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ ఏమన్నా 2, 3, 4, 5 సీట్లలో ఒకవేళ ఏమన్నా దెబ్బతీసినట్టు తప్ప రాష్ట్రం మొత్తం అధికారాన్ని మాత్రం తారుమారు చేయలేదని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన ప్రచారం ఎందుకు ప్రజలు నమ్మలేదంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక 4 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించాడు. అవేంటి, చుక్కల భూముల పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భూములు అసలు వాటి మీద ఆశలు వదిలేసుకున్నారు ప్రజలు. ఇవి ఓన్లీ మేము అనుభవించేవి తప్ప వీటి మీద మనకు హక్కులు ఎప్పటికీ రావు అని అనుకుంటున్న క్రమంలో ఆ భూములకు సంబంధించిన ఫుల్ రైట్స్ ఇవ్వడమే కాకుండా వాటి మీద లోన్లో ఇంకొకట తీసుకునే అవకాశం కల్పించి అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి సీఎం మీ భూములు లాక్కుంటాడంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అరెకరమో ఎకరమో 2 ఎకరాల్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులైతే
నమ్మలేదనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆయా గ్రామాల్లో ఉన్న మిగతా రైతులకు కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ప్రభుత్వ భూములు అయ్యుండి వాటినే అవసరమైతే లాక్కునే అవకాశం ఉన్న భూములనే హక్కులు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరివారమో లేదంటే వైసీపీ ప్రభుత్వమో భూములు తీసుకుంటారంటే ఆ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అంటారు పరిస్థితి బాగలేనప్పుడు ఏం చేసినా కూడా అంటే టైంలో మొత్తం బ్యాడే నడుస్తుంది అంటారు కదా, దానికి ఇదొక ఉదాహరణ. థ్యాంక్ యూ.